హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇలా లెమన్ టీ ఎలా తయారు చేయాలో చూద్దాం. లెమన్ టీకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సబ్జా గింజలు, నిమ్మకాయ, పుదీనా, తేనె, టీ పొడి, వాటర్. స్టవ్ వెలిగించుకోవాలి. గిన్నె పెట్టుకోవాలి. గిన్నె నేను ఇప్పుడు 2 గ్లాసులకి అయితే పెట్టుకుంటున్నా. ఇద్దరికి 2 గ్లాసుల నీళ్లు ముందుగా పోసుకుందాం. వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకుందాం. నీళ్ళు నిమిషం పాటు ఈ పుదీనా ఆకుని మరగనివ్వాలి. డికాషన్ మరిగే లోపు మనము ఈ గ్లాసులో నిమ్మరసము, తేనె పోసుకోవాలి. తేనె ఏంటంటే మనం ఒక టీ స్పూన్ తోటి 1 స్పూన్ వేసుకోవచ్చు. బాగా తీపి తాగేటోళ్ళు అయితే 1.5 స్పూన్ 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. చాలా ఆరోగ్యానికి మంచిది లెమన్ టీ. ఒక్కొక్క స్పూను తేనె పోసుకున్న నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఒక్క నిమ్మకాయ అయితే కోసి ఇందులో పెట్టుకున్నా. ఒక 3 గ్లాసులకు వస్తుంది. ఒక టేబుల్ స్పూన్ల సగం నిమ్మరసం పిండుకోవాలి. నిమిషం పాటు పుదీనా ఆకు అయితే బాగా మరిగింది. ఇప్పుడు మనం కొంచెం టీ పొడి వేసుకోవాలి. కొంచెమే టీ పొడి వేసుకోవాలి. ఎందుకంటే మనం పాల టీలో చాలా టీ పొడి వేసుకుంటాం, కానీ ఇందులో ఎక్కువ వేస్తే వగరు వస్తుంది. పొడి వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా మరిగితే ఏంటంటే వగరు వస్తుంది. ఇది ఎక్కువ టీ పొడి వేసుకోవద్దు, ఎక్కువసేపు మరగనీయవద్దు. 1 నిమిషం పాటు మన టీ పొడి వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలానే వదిలేయాలి. ఆఫ్ చేసి 1 నిమిషం అయింది. ఇప్పుడు మనం ఈ డికాషన్ని వడగట్టుకోవాలి. వేడివేడిగా పోసుకోవద్దు. వేడివేడిగా పోసుకుంటే నిమ్మరసం, తేనె రుచి మారుతుంది. అందుకే కొంచెం చల్లారనిచ్చే పోసుకోవాలి. తేనె, నిమ్మరసం, డికాషన్ కలిసే విధంగా ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు సబ్జా గింజలు వేసుకోవాలి. పాలతో చేసుకునే టీ కన్నా చాలా రుచిగా ఉంటుంది లెమన్ టీ. ఆరోగ్యానికి కూడా మంచిది. చూశారుగా లెమన్ టీ తయారీ. ఇలాంటి రుచికరమైన వంటలతో మరో వీడియోలో కలుద్దాం.